హలో అండి, అందరికీ నమస్కారం. లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. దానికి కావాల్సింది బియ్యం. ఇదిగో నేను ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం 1/2 kg తీసుకున్నానండి. మనకు కొలతలో కావాలంటే ఈ గ్లాస్తోని 2 గ్లాసులు అండి. ముందుగా నానబెట్టుకున్నా, పక్కన పెట్టుకుంటున్నా. ఇగోండి చికెన్ తీసుకున్న 1/2 kg బియ్యానికి 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇగోండి కారం. ఇంట్లోని వాడే కారం కన్నా కొంచెం బయట కారం అయితే బాగుంటుందండి. చిల్లీ కారం కలర్ కూడా లుక్ బాగుంటుంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కదండి. 2 స్పూన్లు తీసుకుంటున్నా. ఇక్కడ కొంచెం ఉప్పు అండి, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఇదంతానా కారం అనేది ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కదా. ఇది పక్కన పెట్టేసుకుందాం 10-15 నిమిషాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇంకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంకోండి స్టవ్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకున్నా. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, ఆనియన్స్ వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ డీప్ ఫ్రై అయిపోయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఆనియన్స్ అన్నీ కాదండి, కొంచెం మిక్సీ పట్టుకుందాం. కొంచెం బిర్యానీ లాస్ట్లో వేసుకుందాం. ఇందులోకి కొన్ని మసాలా దినుసులు తీసుకుంటున్నా. సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క, ధనియాలు కొంచెం లైట్గా వేయించి తీసుకున్నానండి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు బాండి పెట్టుకొని బిర్యానీ స్టార్ట్ చేసుకుందాం. ఇగోండి నెయ్యి వేస్తున్నా. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. మసాలా దినుసులు వేసుకుంటున్నామండి. వేగే కదండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నా. సిమ్లో పెట్టే వేపుకుంటున్నామండి. ఇగోండి నీళ్ళు వేసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళు వేసుకుందాం. బాస్మతి రైస్ కదండి, గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర తీసుకుంటామండి. కొంచెం పుదీనా తీసుకుంటున్నామండి, కొంచెం కొత్తిమీర. ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టే కొంచెం నీరు మరగనిద్దామండి. మూత పెట్టుకుందాం. బాగా మరిగింది కదండి, ఇందులోకి నిమ్మకాయ పిండుకుందాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ కలిపేసి బియ్యం కూడా వేసేసుకుందామండి. వాటర్ కూడా బాగా మరిగింది. మనం బియ్యం వేసుకుంటున్నాం. ఒకసారి కలుపుకుందామండి. మెల్లగా కలుపుకోవాలి, బాస్మతి రైస్ కదండి, మొక్కలు అయిపోతుంది. మూత పెట్టేసుకుందామండి. ఈలోపు మనం చికెన్కి రెడీ చేసుకుందాం. ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుంటున్నా. నూనె వేడెక్కిందండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదండి, కొంచెమే వేసుకుంటున్నాం. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేగే కదండి, మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ చూద్దామండి. ఇది కూడా దాదాపు అయిపోయిందండి. కిందన అడుగు పట్టకుండా ఉండడానికి ఏదైనా రేక్ పెట్టుకుందాం. దమ్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కదండి, అది వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. మూత పెట్టుకుందామండి. అలాగే మనకి చికెన్ కూడా వేగిపోయిందండి. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, మసాలా వేసుకుందాం. కలుపుకుందామండి. ఇందాక కొంచెమే కదండి వేసుకున్నాం, ఇప్పుడు సరిపడే సాల్ట్ వేసుకుందాం. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా, కలర్ కూడా బాగుంది. ఇప్పుడు బిర్యానీ చూద్దాం. ఇది కూడా ఉడికిందో లేదో చూసుకుందాం.
ఇంకోండి ఉడికిపోయింది, బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. అలానే చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకున్నామండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకోండి మనకి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చూసారు కదండి, రెస్టారెంట్లోనే వచ్చింది. ఇలానే ట్రై చేయండి. ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి. లక్ష్మమ్మ కిచెన్ స్టోర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.